ఏపీ రైతులకు గుడ్ న్యూస్. ఉచితంగా ఒక్కో బస్తాకు 800 నేరుగా అకౌంట్లోకి జమ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యూరియా వాడకంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు యూరియా ఎక్కువగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. అమరావతిలో జరుగుతున్న జిల్లా కలెక్టర్ల సదస్సులో వ్యవసాయం గురించి చర్చిస్తూ ఆయన కీలక విషయాలు ప్రస్తావించారు. రైతులు యూరియాను ఎక్కువగా వాడకుండా చూడాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్లో క్యాన్సర్ టాప్ 5 రోగాలు జాబితాలో ఉందని, యూరియా వాడకం ఇలాగే కొనసాగితే క్యాన్సర్ కేసుల్లో నంబర్ 1 స్థానానికి చేరుకుంటామని హెచ్చరించారు. వచ్చే సంవత్సరం నుంచి ఎంత అవసరమో అంతే యూరియాని వాడాలని సూచించారు. మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ ద్వారా యూరియాని అందించాలన్నారు. యూరియా ఎక్కువ వాడితే పంటలు బాగా పండుతాయని అనుకోవడం సరికాదని, యూరియా అతిగా వాడటం వల్ల కలిగే నష్టాల గురించి పంజాబ్ను ఒక ఉదాహరణ తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ను సపోర్ట్ చేయండి. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని, దీనికోసం వారికి ప్రోత్సాహకాలు అందిస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు రైతులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ప్రోత్సాహం ఇస్తామన్నారు. యూరియా వాడకం తగ్గించే రైతులకు ఆర్థిక సహాయం అందిస్తామని, ప్రతి బస్తా యూరియా తగ్గించినందుకు రైతులకు 800 ఇస్తామని హామీ ఇచ్చారు. యూరియా వాడకాన్ని తగ్గించాలని ప్రభుత్వం కోరుకుంటుందని, రైతులు తక్కువ యూరియా వాడితే వారికి డబ్బులు ఇస్తామన్నారు. ఉదాహరణకు ఒక రైతు ఈ 4 ఏళ్లు 4 బస్తాలు యూరియా వాడి వచ్చే ఏడాది 2 బస్తాలే వాడితే అతనికి రూ. 1,600 వస్తాయన్నారు. ఎందుకంటే ఒక్కో బస్తాకి 800 చొప్పున ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి ఆ డబ్బులు రైతులకే ఇస్తామన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలన్నారు. రైతులు తక్కువ యూరియా వాడితే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామన్నారు. రైతులు ఎరువులు ఎక్కువగా వాడుతున్నారని, దీనివల్ల మిరపకాయలను చైనా వెనక్కి పంపిందని గుర్తు చేశారు. ఆక్వా రంగంలోని ఇలాంటి సమస్య వచ్చిందని, యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తాయన్నారు. ప్రజలు ఫైన్ వెరైటీ బియ్యం తినడానికి ఇష్టపడతారని, లేకపోతే తినరన్నారు. ఆహారపు అలవాట్లు మారుతున్నాయని, ప్రజలు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. రాయలసీమలో మల్చి కల్చర్, కోస్తాలో హార్టికల్చర్కు ప్రాధాన్యం ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. యూరియా వాడకం తగ్గిస్తే రైతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారింది. మరి రైతులు సీఎం పిలుపును స్వాగతించి యూరియా వాడకాన్ని తగ్గిస్తారో లేదో చూడాలి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.